హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇప్పుడు మనం బండికి ఫ్లషింగ్ చేస్తున్నాం. ఎట్లా పెట్రోల్తో చేస్తున్నాం. ఇంజన్లో ఉన్న మొత్తం ఆయిల్ రస్ట్ ఉంటుంది కదా, ఆ రస్ట్ అంతా క్లీనింగ్ అవుతుంది అన్నమాట. ఓకేనా, మనం ఇప్పుడైతే ఒక 1 లీటర్ పెట్రోల్ తీసుకుంటున్నాం. ఆ పెట్రోల్తో మొత్తం మనం ఇట్లా మొత్తం ఇంజన్ మొత్తం క్లీన్ చేస్తున్నాం అన్నమాట. ఓకేనా, ఆయిల్ ఫ్లషింగ్ చేస్తున్నాం. చూడండి ఒకసారి. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇప్పుడైతే మనం ఇంజన్ ఆయిల్ అనేది ఓపెన్ చేసుకుంటాం. నట్టు చూడండి ఒకసారి. ఆయిల్ ఇప్పుడైతే మనం నట్తో ఓపెన్ చేస్తున్నాం. చూడండి, మన 13 months ఇంజన్ ఆయిల్. చూడండి 13 months ఇంజన్ ఆయిల్ చూడండి ఎట్లా ఉన్నదో. 13 months అవుతుంది. చూడండి ఒకసారి ఆయిల్ ఎట్లా ఉందో చూడండి ఫ్రెండ్స్. మొత్తం ఇదంతా మన పల్చగా అయిపోయింది ఆయిల్ మొత్తం. దీంట్లో ఉన్న స్టామినా అంతా వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడైతే ఇక్కడ మనం నట్టు బోల్ట్ అనేది టైట్ చేసుకున్నాం. చూడండి ఇక్కడ మనం అయితే టైట్ చేసుకున్నాం నట్టు బోల్ట్. ఎందుకంటే దీంట్లో మనం పెట్రోల్ వస్తున్నాం కదా, ఇదే టైట్ చేస్తున్నాం. చూడండి ఈ ప్లగ్గులు ఉన్నాయి కదా, ఈ ప్లగ్గులు మాత్రం 100% తీయాలన్నమాట. ఈ ప్లగ్గులు అయితే 100% తీయాలి. నేనైతే ఇది ప్రయోగం చేస్తున్నా. మీరు ఇట్లాంటి ప్రయోగాలు అయితే మీ ఇష్టం. ఓకేనా, ఇప్పుడు అటు సైడ్ కూడా సేమ్ మనం ప్లగ్ తీసేయాలన్నమాట. 2 ప్లగ్లు ఉంటాయి దీనికి, పల్సర్కి. ఓకేనా. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇప్పుడైతే మనం ఒక 1 లీటర్ పెట్రోల్ తీసుకున్నాం. ఇప్పుడు దీంట్లో మన ఇంజన్ ఆయిల్ పోస్తాం కదా, ఇది ఒకసారి ఓపెన్ చేసుకుంటున్నాం. చూడండి ఈ పెట్రోల్ దీంట్లో పోస్తా. చూడండి ముందుగా అయితే ఇట్లా పెట్రోల్ పోసుకోవాలి దీంట్లో. నేనైతే 1 లీటర్ పోస్తున్నా. కొంచెం తక్కువ ఉంచుకున్నాం, ఎందుకంటే మొత్తం నిండా పోయేదని. ఓకేనా, ఒక 150 ml అట్లా తక్కువ ఉంచిన. ఇప్పుడు ఇట్లా క్యాప్ పెడుతున్నా. చూడండి ఇట్లా మనం క్యాప్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇట్లా మనం క్యాప్ అయితే పెట్టుకున్న తర్వాత ఏం చేయాలంటే మనం ఇక్కడ కీ అనేది ఆన్ చేసుకోవాలి. ఇట్లా కీ అనేది మనం ఇట్లా ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకొని ఇప్పుడు ఈ ప్లగ్గులు అయితే మనం 2 ప్లగ్గులు ఉంటాయి దీనికి. ఇవైతే ప్లగ్గులు తీసుకోవాలి. తీసుకున్నాక ఇప్పుడు మనం ఈ బండి అనేది ఇప్పుడు మనం ఆన్ చేయాలి. ఒకసారి ఇట్లా స్టీల్ కూడా ఇట్లా కూడా సరే. ఇట్లా ఒక మనం 10 times 15 times 20 times మనం ఇట్లా దీన్ని ఒకసారి కట్ చేసుకోవాలి. బైక్ లోపల ఏమైతేనే ఇంజన్ లోపల మొత్తం పెట్రోల్ అనేది మొత్తం రొటేషన్ అవుతుంది అన్నమాట. రొటేషన్ అయ్యి మొత్తం అందులో మొత్తం రస్ట్ మొత్తం క్లీనింగ్ అవుతుంది అన్నమాట. రస్ట్ మొత్తం మనకు కింద మనం బోల్ట్ ఓపెన్ చేస్తే మొత్తం వచ్చేస్తుంది మనకు రస్ట్ మొత్తం. ఓకేనా, హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇప్పుడైతే మనం ఇక్కడ బోల్ట్ అయితే ఓపెన్ చేసుకుంటాం. యాక్చువల్ వచ్చేసి మనం చేతితో ఓపెన్ చేస్తున్నాం. దీనికి ఒకటి పాన ఉంటుంది, అది తీసుకురావాలి. చూడండి ఇప్పుడు మనకు ఆ ఇంజన్లో నుంచి పెట్రోలు ఆయిల్ అంతా రస్ట్ అంతా ఎలా వస్తుందో చూడండి. ఇప్పుడు ఎందుకంటే దీంట్లో పెట్రోల్ ఎందుకు పోసినా అంటే ఇంజన్లో నా బండి ఇప్పుడు 13 months అవుతున్నాడు సర్వీసింగ్ చేయక. దాని గురించి చేసిన. అందుకే నేను మామూలుగా అయితే నేను లోకల్ తిరుగుతా, అందుకే అలా ఉన్నది. ఓకేనా, నేను యూజ్ చేసిన కాబట్టి అంత ఇంజన్ ఆయిల్ అంత పర్ఫెక్ట్ ఉన్నది. 13 months అయినా కానీ ఇంకా 6 months కూడా నేను రన్నింగ్ చేయవచ్చు. కానీ ఎందుకు ప్రయోగం అని వదిలేసిన. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఈ పెట్రోల్ అనేది మొత్తం రిమూవ్ అవుతుంది అన్నమాట. మొత్తం ఏంటంటే కొద్దిసేపు మనం ఆగలవచ్చు. ఒక 20 minutes ఆగినాం అనుకో. ఆగిన తర్వాత మనము ఇంజన్ ఆయిల్ పోసుకోవాలన్నమాట. ఏమైతే ఈ మొత్తం కొంచెం లోపల పెట్రోల్ ఆరిపోతామన్నమాట, ఆవిరైపోతామన్నమాట గాలిలో. ఓకేనా, ఈ బండికి ఇట్లా మనం ఇట్లా ఉంచుకున్నాం అనుకో మొత్తం వచ్చేస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇప్పుడైతే నేను అయితే ఇక మోటోలో ఆయిల్ వాడుతున్నా.
7100 ఈ ఆయిల్ వాడుతున్నాను. 2050 ఈ ఇంజన్ ఆయిల్ నేనైతే వాడుతున్నాను. నా బండికి 13 months అవుతుంది, కానీ ఎలాంటి మైలేజ్ ప్రాబ్లం కానీ ఏం రాలే, మ్యాక్సిమం అయితే రాలే. ఓకేనా, పికప్ కూడా మంచి పికప్ ఉంది. 13 months అయినా కానీ ఎలాంటి నేను ఏం చేంజ్ చేయలే. ఓకేనా, చూడండి ఇప్పుడు దీంట్లో అయితే వస్తున్నాం మన ఆయిల్. చూడండి ఫ్రెండ్స్, ఎట్లా మనకు కలర్ అయితే మనకు మంచిగా మనకు రెడ్ కలర్లో ఉంటుంది ఈ ఆయిల్. మీరు కూడా వాడండి, చాలా బాగుంటుంది పర్ఫార్మెన్స్. నేనైతే ఇప్పుడు 4 years నుంచి ఇదే ఆయిల్ వాడుతున్నాను నా బండిలో. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా వాడండి, మంచిగా లైఫ్ ఉంటుంది బండి. ఇంజన్ అయితే ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే రావు ఇంజన్కు. ఇప్పుడైతే మనమైతే ఇలా పెట్రోల్ వేసి ఇంజన్లో అయితే క్లీన్ చేసుకున్నాం. దీంట్లో అయితే మనం ఆయిల్ పోసినాం. ఇప్పుడు అయితే మన ఇంజన్ అంటే దీనికి ఇప్పుడు ప్లగ్లు ఉన్నాయి కదా, ఈ ప్లగ్లు అయితే దీనికి ఇన్సర్ట్ చేసుకోవాలి ప్లగ్లు. ఓకేనా, సేమ్ అటు సైడ్ కూడా చేసుకోవాలి ప్లగ్ ఇన్సర్ట్. చూడండి ఇక్కడ ఉంది ప్లగ్, సేమ్ ప్లగ్. ఇక్కడ కూడా పల్సర్కి అయితే 2 ఉంటాయి ప్లగ్లు, 2 ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఒకసారి మనం బండి స్టార్ట్ చేసి చూపిస్తా. చూడండి ఇప్పుడైతే మనం అయితే బండి స్టార్ట్ చేస్తున్నాం. కీ ఆన్ చేసిన. ఇప్పుడైతే మనం ఇంజన్ ఆయిల్ ఫ్లషింగ్ చేసినాం. ఇంజన్ ఉన్న ఆయిల్ అయితే మొత్తం ఫ్లష్ చేసినాం అన్నమాట, మొత్తం పెట్రోల్తో ఫ్లష్ చేసినాం. ఇదైతే మీరు చేయొచ్చా అంటే ఒకసారి మీ మెకానిక్ ఒకసారి కనుక్కొని చేయండి. నాకైతే ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఓకేనా, ఎలాంటి ప్రాబ్లం అయితే నాకు రాలేదు. ఓకేనా, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.